శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ధర్మజుని విషాదము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. కుంతీదేవి స్తుతి మనము పూర్తి చేసుకున్నామండి. ఆ తర్వాత కుంతీదేవికి ఊరట కలిగించిన కృష్ణుడు ఇంకా ద్వారక బయలుదేరదామని సిద్ధపడుతుండగా కొంతకాలం ఉండుమని ధర్మజుడు ప్రార్థించెను. ధర్మరాజు ప్రార్థించట, కృష్ణ ఇంకొంతకాలం ఉండవయ్యా. కృష్ణుడు అంగీకరించి ఉండిపోయాను. యుద్ధమున బంధువులను చంపితినను దుఃఖం అనుభవించుచు ధర్మరాజు దుఃఖోపశమనమునకై కృష్ణుని నిలువమనెను. ఇంతమంది చనిపోయారు యుద్ధంలో, వాళ్ళ చావుకి నేను కారణమయ్యాను అనేటువంటి దుఃఖితుడై ఉన్నాడండి ధర్మజుడు. అందువల్ల ఆ దుఃఖము ఉపశమింపటం కోసం కృష్ణుణ్ణి ఉండమన్నట్ట. ఈ దుఃఖము మోహము వలన కలిగినది. జీవుల స్వభావములు ప్రవర్తించుచుండగా జరిగిన సన్నివేశములను గూర్చి అహంకార విమోహితుడైన వాడు తాను కర్తననుకొని బాధపడును. అంటే జరిగిన సన్నివేశాలకి, మహాభారత యుద్ధము, అనేక మంది ఆ యుద్ధంలో చనిపోయారు. ఈ సన్నివేశానికి ధర్మరాజు ఏమనుకుంటూ ఉన్నాడు, నేను కర్తను అని బాధపడుతూ ఉన్నట్ట. కనుక కృష్ణుడు గీతలో చెప్పాడు ఏమని, జీవుల స్వభావములు ప్రవర్తించుచుండగా జరిగిన సన్నివేశములను గూర్చి అహంకార విమోహితుడైన వాడు తాను కర్తననుకొని బాధపడును. అట్టి మోహము ధర్మరాజునకు కలిగినది. నా వల్లే ఇదంతా జరిగింది అనేటువంటి మోహం కలిగిందట ధర్మరాజుకి. అతడు తన ఆశ్రితుడగుటచే మోహము తీర్చుట తన ధర్మము కనుక కృష్ణుడు మరికొంతకాలము నిలిచెను. ధర్మజునకు కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు పలు విధముల జ్ఞానబోధ చేసిరి. కృష్ణుడు ఒక్కడే కాదండి, వ్యాసుడు చెప్పాడు, పాపం ధౌమ్యుడు చెప్పాడు, అనేక విధాలుగా జ్ఞానబోధ చేశారట. కానీ లాభము లేకపోయెను. వారు చెప్పిన ధర్మమును యుధిష్ఠిరుడు ఇట్లు ఖండించెను. వాళ్ళు చెప్పినటువంటి ధర్మాన్ని యుధిష్ఠిరుడు ఒప్పుకోకుండా ఇట్లా అంటూ ఉన్నాడండి. తన దేహమును పోషించుట కొరకు అనేక మృగములు చంపువానినే దుర్జనుడందురు. చంపించువాడు మరియు దుర్జనుడు. మనం మన శరీరాన్ని పోషించుకోవాలంటే మృగాలని చంపుదాము అని అనుకునేవాడు, మనం మన శరీరాన్ని పోషించుకోవటానికి ఇంకో మా మృగాల్ని చంపుదాము అని అనుకునేటువంటి వాడు దుర్జనుడయ్యా. మళ్ళీ దాన్ని ఆ పనికి ప్రేరేపించి చంపించేటువంటి వాడు ఇంకా దుర్జనుడట. ఇదంతా ధర్మరాజు చెబుతూ ఉన్నాడండి. మరి జంతువులని, మృగాలని, వాటిల్నే చంపేవాడు దుర్జనుడైనప్పుడు జంతువులను కాక గురువులను, బ్రాహ్మణులను, అన్నదమ్ములను, కొడుకులను చంపించిన వాడికి ఎంతటి పాపకర్ముడు. ఇది అంతయు రాజ్యకాంక్షచే నా వలన జరిగినదే కదా. లక్షల సంవత్సరములు వరుసగా నరక ప్రాప్తి కలిగినను నాకీ పాపము తీరదు అంటూ ఉన్నాడు ధర్మరాజు. ప్రజలను పరిపాలించి రక్షించవలసిన రాజు శత్రువులను వధించినచో పాపము లేదనియు, రక్షణకై అధర్మ యుద్ధము చేసినను దోషము లేదనియు శాస్త్రములలో చెప్పబడినది. ధర్మరాజు అంటూ ఉన్నాడండి, రాజు శత్రువులని వధిస్తే పాపం లేదు, రక్షణకై అధర్మ యుద్ధము చేసినను దోషం లేదని శాస్త్రాల్లో చెప్పారు. మీరు ఆ మాటలు చెప్పి నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అంటూ ఉన్నాడు ధర్మరాజు. ఎందుకని, వ్యాసుడు, ధౌమ్యుడు, కృష్ణుడు వీళ్ళందరూ చెప్పారు కదండి, మంచి మాటలు చెబుతున్నారు కదండి. అయ్యా నీ వల్ల జరిగింది కాదయ్యా అని చెప్తూ ఉన్నారు కదా. అందువల్ల మీరు ఆ మాటలు చెప్పి నన్ను ఓదార్చుటకు యత్నించుచున్నారు. విజ్ఞాన దృష్టితో చూచినచో నీ వాదము సమర్థింపదగినది కాదు. ఈ వాదము సమర్థింపదగినది కాదు. చతురంగ బలములను అక్షౌహిణుల సంఖ్యలో చంపించా నేను. ఎంతమందిని? కాస్త మందినా, ఇద్దరినా, ముగ్గురినా? అక్షౌహిణుల సంఖ్యలో చతురంగ బలాల్ని కూడా చంపించాను. చనిపోయిన బంధువుల భార్యలకు నేను చేసిన ద్రోహము తప్పుకొనుట సాధ్యమైనది కాదు. గృహస్థాశ్రమమున ఉన్నవారు అశ్వమేధములు మున్నగు యజ్ఞములు చేసి బ్రహ్మత్యాది పాతకముల నుండి విమోచనము చెంది నిర్మలత చెందుదురని శాస్త్రములు చెప్పుచున్నవి.
గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళటండి అశ్వమేధము అనేటువంటి యజ్ఞం గనక చేస్తే ఇట్లాంటి పాతకాల నుండి విమోచనం చెందవచ్చు అని శాస్త్రం చెప్తూ ఉంది. కానీ ఈ యజ్ఞంలో మరికొన్ని జంతువులను చంపవలెను కనుక జంతు బలి ఉండేది ఆ రోజుల్లో. కనుక ఈ అశ్వమేధ యాగంలో మరికొంతమంది జంతువుల్ని చంపాలి. బురద నీటితో బురదను కడుగుట సాధ్యము కాదు. బురద అంటిందండి కాలుకి, దాన్ని మంచినీటితో కడుక్కుంటే కాలు శుభ్రం అవుతుంది. మళ్ళీ బురద నీళ్ళతో కడుక్కున్నాం అనుకోండి, ఏం లాభం, మళ్ళీ బురద పోదుగా. మద్యపాత్రను మద్యముతో కడిగిన శుద్ధి అగునా. అట్లే హింస వలన కలిగిన దోషము హింసాత్మకమైన యజ్ఞము వలన పోగొట్టుకొన చూచుట పాపమును పెంచుకొనుట అగును గాని వదిలించుకొనుట కాదు. కనుక మళ్ళా ఈ అశ్వమేధ యాగము అనేటువంటి పేరుతో మళ్ళా పశుహింస జంతుహింస చేసి వాటిల్ని వధిస్తే మళ్ళా హింస చేసిన వాడిని అవుతాను. హింసని పోగొట్టుకోవటం కోసం మళ్ళా హింసను చేయటం, ఇది పాపాన్ని వదిలించుకోవటం ఎట్లా అవుతుంది అంటూ ఉన్నాడు ధర్మరాజు. కనుక ధర్మజుని విషాదము అనేటువంటి అంశం తర్వాత మనకి మాస్టారు భీష్ముడు అనేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నారండి. కనుక ఇట్లా ధర్మరాజు చింతిస్తూ ఉన్నాడండి. చింతిస్తూ ఉన్నటువంటి ధర్మరాజటండి ప్రాయోపవేశమునకు నిర్ణయించుకున్నట్ట. కృష్ణుడు వానిని భీష్ముడు పడి ఉన్న చోటికి కొనిపోయెను. కృష్ణుడు భీష్ముడు అంపశయ్యపై పడి ఉన్నాడు కదండి, అక్కడికి తీసుకెళ్ళాట ధర్మరాజుని. మిగిలిన పాండవులను ధర్మజునితో బయలుదేరి రథములెక్కిపోయి భీష్ముని పాదములు ఆశ్రయించిరి. కృష్ణార్జునులు ఒక రథమున వెడలిరి. ఇందరూ తన్ను ఆశ్రయించుకొని ఉండగా నడుమనున్న భీష్ముడు యుద్ధరంగమున పడియున్నను యక్షులచే పరివేష్టింపబడిన కుబేరుని వలె వైభవముతో ఒప్పెను. ఆయన అంపశైపై ఉన్నాడు కదండి భీష్ముడు, ఆయన చుట్టూరా ఈ ధర్మరాజు మొదలైన వాళ్ళందరూ చేరారు. పాండవుల కృష్ణుడు వీళ్ళందరూ చుట్టూరా చేరారండి. ఉన్నదేమో ఆయన అంపశయ్య మీద, అయినా వీళ్ళందరూ అట్లా పరివేష్టి ఉంచి ఉండటం వల్ల ఎలా ఉన్నాడయ్యా ఆ భీష్ముడంటే యక్షులచే పరివేష్టింపబడిన కుబేరుడిలాగా వైభవంగా ఉన్నట్టండి. స్వర్గము నుండి దెబ్బతిని నేల కూలిన ఒక వింత దేవత వలె యుద్ధభూమిలో భీష్ముడి పడి ఉండెను. అతని పాదములకు నమస్కరించి పాండవులు వానిని ఆశ్రయించిరి. అచట పరమధర్మములు చెప్పబడునని తెలిసి అదే సమయమునకు బృహదస్వుడు, భరద్వాజుడు, పరశురాముడు, కశ్యపుడు, ఆంగిరసుడు, విశ్వామిత్రుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, నారద పర్వతులు తమ తమ శిష్యులతో కదలి వచ్చిరి. వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శిష్యులతో కూడి వచ్చారటండి. ఎక్కడికి? ఈ భీష్ముడు అంపశయ్యపై పడి ఉన్న ఆ యుద్ధభూమి అక్కడికి వీళ్ళందరూ వచ్చారట. ఎందుకు వచ్చారు అక్కడికి వీళ్ళు? అదిగో భీష్ముడు పరమధర్మములు చెప్పబోతూ ఉన్నాడు. మిగతా పాండవులు వాళ్ళందరినీ కృష్ణుడు అక్కడికి తీసుకొని వచ్చాడు. వాళ్ళు నమస్కరించి భీష్ముడిని ఆశ్రయించారు. కనుక అక్కడ పరమధర్మములు చెప్పబడుతూ ఉన్నాయి. అందువల్ల వీళ్ళందరూ కదిలి వచ్చారటండి. శిష్యులతో సహా కదిలి వచ్చారట. వారందరి దర్శనమునకు సంతోషపడి దేశము కాలము వాని విభాగములు చక్కగా తెలిసిన భీష్ముడు వారి యందు పూజ్యభావము వహించెను. ప్రత్యేకముగా కృష్ణుని పిలిచి, ఇతడు మాయచే దేహం అంగీకరించి వచ్చిన సర్వేశ్వరుడు, నా భాగ్యమున మానవుడుగా దర్శనమిచ్చెను అని నమస్కరించెను. కృష్ణుడికి నమస్కరించాడటండి భీష్ముడు. వినయము, ప్రేమ అను సుందర గుణములు కలిగిన పాండవులను బుజ్జగించి కూర్చుండబెట్టి మిక్కిలి అనురాగమున ఆనంద భాష్పములతో ఇట్లా నేను పాండవులతో చక్కగా ప్రేమగా ఇట్లా చెప్తూ ఉన్నట్టండి భీష్ముడు. బ్రాహ్మణులు, శ్రీకృష్ణుడు ధర్మము మీకు శరణ్యమగునట్లుగా నమ్మి జీవితము గడపదలిచి బహువిధములైన ఆపదలను అనుభవించిరి. ఇట్టి చిత్రము మరెక్కడనూ కనిపించదు. అయ్యా, మీరు శరణ్యము అని అనుకున్నారు, మీరు శరణాగతి చెందారు. ఎవరికి? బ్రాహ్మణులకి, శ్రీకృష్ణుడికి, ధర్మానికి. ఈ ముగ్గురికి మీరు శరణు చెందారు, శరణుదొచ్చారు ఈ ముగ్గురికి మీరు. అట్లా వాళ్ళకి శరణ్యమగునట్లుగా నమ్మి, వాళ్ళని నమ్మి జీవితము గడపదలిచిన మీరు బహువిధాలైన కష్టాలు పడ్డారు. మరి
వాళ్ళకి శరణుజొచ్చి జీవితాన్ని గడిపిన మీరు ఇన్ని కష్టాలు పడ్డారంటే ఈ ఆశ్చర్యము, ఈ చిత్రము ఇంకెక్కడా కనిపించదయ్యా అంటూ ఉన్నాడు భీష్ముడు. పాండవులతో అంటూ ఉన్నాడండి. మీ తల్లి కుంతీదేవి జీవితమున సంతోషమునకు నోచుకొనలేదు. జీవితం అనుభవింపవలసిన వయస్సున పాండురాజు మృగశాపమును పొందెను. ఆవిడికి పాపం చిన్నతనంలో భర్తను పోగొట్టుకుంది. జీవితం అనుభవించాల్సిన వయసులో పాపం భర్త మృగశాపాన్ని పొందాడు. దానితోనే చనిపోయాడు. అప్పటికి మీరు పసిబిడ్డలు. మీ యందు తదేక దీక్షతో కొని వచ్చి పెంచి ఇంత వారిని చేసినది. ఆమె సుఖపడిన ఘట్టమే లేదు. కనుక ఎప్పుడయ్యా ఆమె సుఖపడింది? ఎప్పుడన్నా సుఖపడిందా? పాపం చిన్నతనంలో భర్తను పోగొట్టుకుంది. పసిబిడ్డలైన మీ అందరినీ పెంచి పెద్ద చేసింది. కనుక సుఖపడిన ఘట్టమే లేదయ్యా అని అంటూ ఉన్నాడు భీష్ముడు. ఇంతటితో మనకి భీష్ముడు అనేటువంటి మాస్టర్ ఇచ్చినటువంటి అంశము పూర్తయిందండి. రేపు మనము భీష్ముని ఉపదేశము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము. భీష్ముడు పాండవులకి మంచి మాటలు చెప్తాడండి. కనుక భీష్ముని ఉపదేశము అనేటువంటి అంశాన్ని మనము రేపు చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేస్తూ స్వస్తి. వాసుదేవ.